హలో మజా, నేను మీ స్నేహితు 360 మజా. ఇంకా చాలా మంది అయితే గ్రాడ్యుయేట్స్ అయ్యారు కదా మజా. ఇప్పుడు 2025 కానీ 24 కానీ చాలా మంది గ్రాడ్యుయేట్స్ అయితే అయ్యారు. ఇంకా చాలా మంది అయితే ఖాళీగా అయితే ఉన్నారు మజా. దేనికోసం ఖాళీగా ఉన్నారంటే ఐటీ మార్కెట్ అయితే మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో ఇంకా మీరు ఏదన్నా మీ దగ్గర 2.5 lakhs నుంచి ఒక 5-10 lakhs వరకు ఉన్నాయనుకోండి మజా. ఇంకా అంత కూడా అవసరం లేదు మజా. మీ దగ్గర ఒక 3 lakhs వరకు అమౌంట్ ఉంటే మీరు ఒక మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు మజా. అది కూడా మీరు ఒక మైండ్ ఫ్రీగా, ఈ కార్పొరేట్ ప్రెజర్ లేకుండా, ఎటువంటి ప్రెజర్ లేకుండా కూల్గా అయితే కూర్చొని బిజినెస్ చేయొచ్చు మజా. మరి ఇప్పుడు ఇంకా బిజినెస్ అంటే మీకు ఇంకా స్కామ్లు అయితే గుర్తుకు వస్తాయి. ఇంకా రీసెంట్గా అయితే అంగడుల్లో కూడా ఏదో స్కామ్ అయితే జరిగింది. అది స్కామ్ ఏమనేది మనకైతే తెలియదు. ఇంకా మీకైతే తెలిసింటారు కదా మజా, స్కామో కాదనేది. ఇంకా అట్లాంటి బిజినెస్ అయితే కాదు, జస్ట్ మీ బిజినెస్కి మీరే ఓనర్, ఫౌండర్ అన్నీ మీరే అవుతారు మజా. ఇది ఏమంటే మన ఆసిఫ్ అన్న అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మన ఆసిఫ్ అన్న దాంతో ఎట్లా ప్లాన్ చేయాలా, మనము ఆ బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలా, మొత్తం అన్న జర్నీ అయితే మనతో చెప్పుకుంటారు. ఇంకా కలండి మన ఆసిఫ్ అన్న అయితే ఉన్నారు ఇక్కడే. హాయ్ సుహేల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెల్కమ్ అగైన్ టు మనత్ గోల్డ్ ఫార్మ్. సో ఇటువరకు మీ సబ్స్క్రైబర్స్ అందరూ చూశారు నా వీడియోస్ అనేది. మీరు నా ఫామ్కి రావడం జరిగింది, ఫామ్కి కవరేజ్ చేయడం జరిగింది. సో మీరు చెప్పిన కాన్సెప్ట్ అయితే వెరీ మచ్ రియల్ సుహేల్. ఇప్పుడు జరుగుతున్న స్కామ్స్లో, లేకపోతే ఏదైనా కానీ గ్రాడ్యుయేట్స్ కానీ, లేకపోతే అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ, ఒక కార్పొరేట్ ప్రెషర్ తీసుకోకుండా మనం ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మందిని చూస్తాం. మదనపల్లి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ చాలా వరకు ఖాళీగా ఉన్నారు. సో చేతిలో డబ్బులు పెట్టుకొని ఉన్నారు, ఒక 2 లక్షలు 3 లక్షలు ఉన్నాయని చెప్పేసి నన్ను అడగడం కానీ జరిగింది. సో ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని చెప్పేసి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి నేను చెప్పబోయే ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఫార్మింగ్ అండి. మన ఇండియా వచ్చేసి లార్జెస్ట్ ఫార్మర్స్. మన యాన్సెస్ట్రల్ హిస్టరీ చూస్తామని చెప్పుకుంటే మన ఇండియన్ కల్చర్ వచ్చేసి కంప్లీట్లీ ఫార్మింగ్ పైన డిపెండ్ అయ్యింది. ఈ రోజు కానీ మనం దాంట్లోనే ఉన్నాం. సో నాకు కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను. ఐ హావ్ బీన్ దేర్ ఫర్ 14 years ఇన్ కార్పొరేట్ లైఫ్. నేను కంప్లీట్ సౌత్ హ్యాండిల్ చేసేవాడిని. సో వై నాట్ నేను ఫార్మింగ్ సైడ్ నేను షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ తోటి వస్తాను. నౌ ఐఎమ్ మేకింగ్ అట్లీస్ట్ నా ఒక పీస్ఫుల్ మైండ్ తోటి, ఆ ప్రెషర్స్, టార్గెట్స్ తోటి బయటపడేసి నేను ఒక డీసెంట్ ఇన్కమ్ అనేది నేను జనరేట్ చేసుకోబోతున్నాను. నా హోమ్ టౌన్లో ఉండేసి, నా ఫ్యామిలీ తోటి ఉండేసి నేను ఒక షీప్ అండ్ గోట్ ఫార్మ్ స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ హ్యాపీ, మోర్ హ్యాపీ. చూసారు కదా మజా. ఇంకా అన్న అయితే కూడా ఒక 14 years సౌత్ ఏషియా మొత్తం హ్యాండిల్ చేసేవారు అన్న కూడా. ఇంకా 14 years అంటే మీరు సౌత్ ఇండియా మొత్తం హ్యాండిల్ చేసేవారు. ఇంకా మీ మైండ్లో వస్తుంది మచ్చా, 14 years అంటే అది ఐటీ ఫీల్డ్లో ఎంత ఇన్కమ్ అనేసి మీరు అనుకుంటా ఉంటారు. ఇంకా తెలిసింది అదే, మీకు చాలా మంది గ్రాడ్యుయేట్స్ అయితే ఉంటారు, సమ్ ల్యాక్స్లో అయితే ఉంటుంది ఇన్కమ్ అయితే. ఇప్పుడు మీకు చెప్పడం ఏమంటే అక్కడ అంత బడ్జెట్, అంత శాలరీ మొత్తం వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఆ కార్పొరేట్ ప్రెజర్ ఉంది కదా మచ్చా. మన ఊర్లో వచ్చినంత సుఖము, ఇక్కడ ఉన్నంత పీస్ఫుల్ మైండ్ అనా మీరైతే చాలా బెస్ట్ డెసిషన్ అయితే తీసుకున్నారు నాకు తెలిసి. అక్కడ ఉండి ఒక 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు 1 కోటి రూపాయలు సంపాదించే బదులు మన ఊర్లో మనకు కావాల్సినంత సంపాదించుకొని జస్ట్ ఒక హ్యాపీ లైఫ్ అయితే గడిపి బతకచ్చు ఇక్కడ అన్నా. ఇప్పుడు నేను కూడా గ్రాడ్యుయేట్ అయ్యాను అన్న. ఇప్పుడు నాకు కూడా జాబ్ చేయాలంటే ఇంకా నేను చాలా వరకు అయితే చూసాను. ఆల్రెడీ 1.5 years చేశాను. అక్కడ ఉన్న ప్రెజర్ వల్ల నేను కూడా బయటకి అయితే వచ్చానన్నా. ఇప్పుడు నేను వచ్చి మీ జర్నీ ఎట్లుందో తెలుసుకొని మీతో ఇన్స్పైర్ అవుదాం అనుకుంటా ఉన్నాను. ఇట్లాంటి ఫార్మింగ్ నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నా. ఇంకా మీరు చెప్పండి అన్న, మీ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఈ జర్నీ మీకు ఈ ప్లాన్ ఎట్లా వచ్చింది, మీరు ఈ ఫీల్డ్లోకి ఎవరి హెల్ప్ వచ్చారు, మీరు వచ్చారా లేకపోతే ఎవరైనా హెల్ప్ చేశారా, ఎట్లా అనేది కొంచెం చెప్తారన్నా? వెల్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఈ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందని చెప్పుకుంటే, మనం కూర్చున్న ఈ ఫామ్ ఒక ప్లేస్ వచ్చేసి వాల్మీకాపురం, వైల్పాడు, మీకు తెలిసిందే. సో ఇక్కడ మనం హాలిడేస్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేకి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వస్తున్నాం. అమ్మమ్మ ఊళ్ళు అని చెప్పుకుంటే మన వైల్పాడే. సో ఇక్కడ వచ్చినప్పుడు ఒక విలేజ్ కల్చర్, నేటివ్ వచ్చి వైల్పాడు మా అమ్మమ్మ వాళ్ళది. సో ఇక్కడ హాలిడేస్లో వచ్చినప్పుడు ఇక్కడ ఒక క్లైమేటిక్ కండిషన్స్ కానీ, లేకపోతే ఒక విలేజ్ వాతావరణం కానీ, అందరి దగ్గర ఆవులు ఉండేది, పొట్టేళ్ళు ఉండేది, సో ఈ కోళ్ళు ఉండేవి.
అంటే మీకు అప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది. అవును. ఇప్పుడు ఎవరికి ఉండదు. ఇప్పుడు నా ఒక చిన్న పాప ఉంది, నా కూతురికి కానీ నేను ఫామ్లో తీసుకొని వచ్చారని చెప్పుకుంటే కాసేపు అన్నిటితో ఆడుకుంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సో ఆ ప్యాషన్ అనేది చిన్నప్పటి నుంచే ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వాలి బేసికలీ. ఆ ప్యాషన్ తోటే నేను ఇక్కడ ఉన్నాను. సో మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఆ కార్పొరేట్ లైఫ్ అనేది వదిలేసి దీంట్లో రావడం ఎందుకు అని చెప్పేసి అడిగారు. అక్కడైతే మంచి లైఫ్ ఉంది, పాస్ట్ లైఫ్. ట్రూ, అక్కడ కానీ మంచి లైఫ్ ఉంది. చూడండి, అన్ని ఫింగర్స్ ఒకలాగా ఉండవు. మనం అనుకున్నట్టు అందరి లైఫ్స్లో మనం కామెంట్ చేయలేము. కొంతమంది కార్పొరేట్ లైఫే నచ్చి దాంట్లో ఉండొచ్చు, లేకపోతే కొంతమంది దాంట్లో నుంచి బయట రావాలి, లేకపోతే ఏం చేయాలని చెప్పేసి అర్థం కాదు. అలాంటి చూజన్ వన్స్లో నుంచి నేను ఒకటి. ఇప్పుడు 100 మందిలో నుంచి 100 మంది బయటకు వచ్చేసి ఇది చేసుకోండి అని చెప్పుకుంటే అది తప్పు. ఇప్పుడు నేను చూస్ చేసుకున్న ఫీల్డ్ వచ్చేసి ఎందుకు అని చెప్పేసి అడగచ్చు మీరు. దానికి నా దగ్గర ఉండే ఆన్సర్ వచ్చేసి లైఫ్ స్టాక్ అనేది ఎప్పుడు కానీ ఇప్పుడు హ్యూమన్స్ మీరు నేను ఓమ్నివరస్ అని చెప్పుకుంటే బోత్ మనం ప్లాంట్ కానీ తింటాము, లేకపోతే ఒక యానిమల్స్ కానీ తింటాము. మనకు టీత్ ఏదైతే షార్ప్నింగ్ టీత్ ఉంటాయో అది మీట్ తినేకే ఇచ్చినారని చెప్పేసి నా పర్టికులర్ అభిప్రాయం. ఎవరి చాయిస్ వాళ్ళదండి. మన బ్రాహ్మణ్ సోదరులు కానీ ఉన్నారు, వాళ్ళు తినరు, అది వాళ్ళ చాయిస్, వాళ్ళ ఒక ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తారు. బట్ వేరే సోదరులు ఉన్నారు, మన అందరూ తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఒక మీట్ ప్రొడక్షన్కి లేకపోతే ఒక పౌల్ట్రీ ప్రొడక్షన్కి హెప్టిక్గా నా జీవితకాలం నడిచే బిజినెస్ ఏదైతే కాదో అది మన లైఫ్ స్టాక్ని అండి. అందుకే నేను స్వెల్ ఈ రోజు కానీ నేను లైఫ్ స్టాక్లో రావడం ఎవరన్నా అడిగినారని చెప్పుకుంటే ఇది ఒక మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏ రోజుకి కానీ జీవితమైన బిజినెస్. అందుకోసమే నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. ఇప్పుడు మీరైతే స్టార్ట్ చేశారు, మొత్తం మీ జర్నీ అయితే అన్న జర్నీ అయితే అందరూ ఉన్నారు కావచ్చా. ఇప్పుడు ఏమంటే అన్న, ఇంకా మా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ కూడా ఉంది, వీళ్ళు కూడా స్టార్ట్ చేయాలని ఉంటారు. వీళ్ళ దగ్గర వచ్చేసి 2.5 lakhs కానీ, కొంతమంది హై బడ్జెట్ పెట్టేవాళ్ళు ఉన్నారు, ఒక 10 lakhs వరకు పెట్టేవాళ్ళు ఉన్నారు. వీళ్ళ కోసము వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా ఫార్మింగ్ మీద ఉన్న వాళ్ళకైతే మీరు చెప్పగలుగుతారు, వేరే మీకు ఐడియా ఉన్నారు. ఇంకా దీని గురించి అన్న ఎట్లా చేయాలా, ఇంకా సపోజ్ ఇంకా మీరు చెప్పారు స్టార్టింగ్ 2.5 lakhs అనేది, ఇంకా ఎగ్జాంపుల్ మనం అదే తీసుకుందాము, 2.5 lakhs తీసుకుందాం. ఇంకా అక్కడి నుంచి ఎట్లా స్టార్ట్ చేయాలా, ఇంకా మీరు 2.5 lakhs అంటే మళ్ళీ మధ్యలో ఒక్కోసారి ప్రైజెస్ హైక్ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. తగ్గే పరిస్థితి అయితే ఇప్పుడు మనం ఉండే సిచ్యువేషన్ అయితే లేదు. ఇంకా దీనికి హాస్పిటాలిటీ కానీ ఇంకా ఏమన్నా మధ్యలో ఆరోగ్యం కూడా చెడిపోయేలా ప్రాబ్లం అయితే ఉంటుంది. అట్లాంటప్పుడు దీనికి ఎట్లా చేయాలా, వెటర్నరీ డాక్టర్స్ కన్సల్ట్ అయ్యేది ఎట్లా. బట్ మళ్ళీ ఇక సపోజ్ ఒక ల్యాండ్ లేదు, కొంతమంది దగ్గర మీదంతే ఓన్ ల్యాండ్ అనేసి మీరు ఓకే చేశారు, కొంతమంది దగ్గర ఓన్ ల్యాండ్ అయితే లేదు, వాళ్ళకి లోన్ ఎట్లా తీసుకోవాలా ఏమి అట్లా ఏమన్నా చెప్తారా? అగైన్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను సమాధానం ఇస్తాను. పర్టికులర్లీ ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక ఫార్మింగ్ బిజినెస్లోకి రావాలనుకుంటారు, లేకపోతే లైఫ్ స్టాక్ బిజినెస్లోకి రావాలనుకుంటారు, అది మ్యాండేటరీగా కంపల్షన్ లేదు, వాళ్ళ ఒక ఓన్ చాయిస్ తోటి రావచ్చు. మీరు చెప్పినట్లయితే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక పార్ట్ అమౌంట్ ఉంది, ఇంకొక 2 లక్షలు ఉంది, లేకపోతే 3 లక్షలు. 2.5 lakhs అంటే ఈ మధ్య కాలంలో ఎవరికి పెద్ద విషయం అయితే కాదు, కానీ దాన్ని ఎలా నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పేసి అది గొప్పగా ఆలోచించే విషయం. సో ఇప్పుడు ఒక 2.5 lakh rupees తోటి ఎవరన్నా ఒక న్యూ టు ఫార్మింగ్ రావాలనుకుంటా ఉంటే వాళ్ళకి పర్టికులర్లీ నేను సజెషన్ ఇచ్చేది, ఎవరికైనా సొంత భూమి ఉండేసి 2-4 లక్షలు ఉన్నదని చెప్పుకుంటే బెస్ట్ ఆప్షన్. నేను ఒక చిన్నపాటి షెడ్, వేరే ఎక్కువ ఖర్చు కాకుండా యాస్బెస్టాస్ షీట్స్ వేసుకునేసి, సిమెంట్ రేకులు వేసుకునేసి, ఒక ఏదైనా కానీ మనకు స్క్రాప్ నుంచి వచ్చే ఐరన్ పోల్స్ తోటి ఒక చిన్నపాటి షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ మనకు ₹1,00,000, ₹1,10,000, ₹1,50,000 మాక్సిమం తోటి కన్స్ట్రక్షన్ అయిపోతుంది. అది నాకు లాంగ్ లాస్టింగ్. ఒక మినిమం అని చెప్పుకున్నా కానీ ఒక వేస్ట్ ఏదైతే స్క్రాప్ మెటీరియల్ తోటి వేసుకున్న ఐరన్ పోల్స్ కానీ మనకు అట్లీస్ట్ ఒక షెల్ఫ్ లైఫ్ 8 years నుంచి 10 years ఇస్తాయండి. సో ఆ 10 yearsలో నేను ఎలా అక్యుములేట్ చేసుకోవాలా కానీ చెప్తాను. నా దగ్గర రెస్ట్ అష్యూర్డ్ ఇంకో 1 lakh ఉంది. 1 lakhలో నేను వెళ్ళే ఫార్మర్స్ దగ్గర నుంచి ఎలా లైఫ్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్
నేను తెచ్చే ప్రతి పిల్ల వచ్చేసి ఒక 4 నెలల నుంచి 6 నెలలు ఉండే పిల్ల. ఎందుకని చెప్పుకుంటే నేను ఇంకా పాలు తాగే పిల్లలు తీసుకొని రాను. నేను సజెస్ట్ కానీ న్యూ టు ఫార్మింగ్ వచ్చే వాళ్ళు కానీ ఏం చేస్తారు, తక్కువకి దొరుకుతుందన్న 3,000కి 4,000 వస్తారు, చిన్నలు తీసుకొని వచ్చేస్తారు. దాన్ని చూసుకోవడం అవ్వదు. అవి మోటాలిటీ అవ్వడం జరుగుతుంది, లేకపోతే చనిపోవడం జరుగుతుంది. దాంతో గివ్ అప్ చేసుకునేసి ఆ ప్యాషన్ అనేది అక్కడితో చచ్చిపోతుంది. సో బెటర్ ఐ వుడ్ సజెస్ట్ ఒక 4 నెలల నుంచి 5 నెలలు లేకపోతే 6 నెలలు 7 నెలలు పిల్లలు తీసుకొని వచ్చేసి మీరు పెంచాలి. ఇవి కొంచెం స్టెబిలిటీగా అయితే ఉంటాయి. ట్రూ. మీరు అదే కానీ మార్కెట్స్లో వెళ్ళారని చెప్పుకుంటే మార్కెట్స్ సమ్ టైమ్స్ అప్ ఉంటుంది, సమ్ టైమ్స్ డౌన్స్ ఉంటాయి. నేను ఎలాంటి పిల్లల్ని సెలెక్ట్ చేయాలి, లేకపోతే ఎక్కడ ఏ మార్కెట్లో పోయేసి రీజనబుల్ ప్రైసింగ్ తీసుకొని రావాలని చెప్పేసి మీ డౌట్స్ ఉండొచ్చు. నేను సజెస్ట్ చేసేది ఏమని చెప్పుకుంటే డైరెక్ట్గా మీకు అనుభవంతో ఫస్ట్ ఒక 10 పిల్లలు 20 పిల్లలు తీసుకొని రండి. అది సెలెక్షన్ ప్రకారము ఫార్మర్స్ దగ్గర తిరగాలి. మీరు మార్కెట్స్కి సంతలకి తిరిగితే మీకు అనుకున్న పిల్లలు మీకు దొరకవు. ఫార్మర్స్ అంటే ఇక్కడ మన సరౌండింగ్ లో విలేజెస్ ఉంటాయో మన దగ్గరలో ఉన్న ఫార్మర్స్ కి మీరే వెళ్ళి విజిట్ చేసుకునేసి ఒక 2-3 పిల్లలు ఒక ఫార్మర్ దగ్గర నుంచి ఇంకో ఫార్మర్ దగ్గర నుంచి 2-3 పిల్లలు అలా తీసుకొని వచ్చినారని చెప్పుకుంటే అట్లీస్ట్ నేను చెప్పే కాస్టింగ్ వచ్చేసి మీరు లైవ్ వెయిట్ చూసుకోండి. ఒక పిల్లలు చూసినారని చెప్పుకుంటే మీకు ఒక అనుభవంతో వస్తుంది. ఒక 2-3 సార్లు నా ఫార్మ్కి విజిట్ చేసినా కానీ నేను ఒక కౌన్సిలింగ్ కానీ ఇవ్వగలుగుతాను, లేకపోతే వేరే బుడ్స్ కానీ చెప్పగలుగుతాను. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంతలో సెలెక్ట్ చేసుకోవాలి, ఏ లైవ్ వెయిట్ నుంచి తీసుకొని వస్తే ఏం ఫీడింగ్ వేస్తే ఎలా అవుతుంది అని చెప్పేసి నేను సజెషన్ కన్సల్టేషన్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఇస్తాను. ఎవరైనా డెవలప్ అవుతున్నారని చెప్పుకుంటే దానికన్నా వచ్చే ఆనందం. కానీ ఈ మధ్య కాలంలో ఇట్లాంటి మైండ్ పెట్టడం చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. ఇంకా అన్న చెప్పింది విన్నారు కదా, ఒకే ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి మీరు అనుభవం లేకుండా చూసుకొని ఎత్తుకొని రావడం అంటే లాస్ట్లోకి అయితే వెళ్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు వద్దురా ఇదేదో లాస్ట్లో డూబ్ రా ఇదంతా స్కామ్ అనుకుని మీరు ఎత్తేస్తారు. బట్ ఇక్కడ ఎందుకంటే అన్న చిన్నపిల్లలు వద్దని ఎందుకు చెప్తున్నారంటే దానికి పాలు తాగిపించాలి మచ్చా. దానికి ఏమంటే పెట్టేవాడు. ఇప్పుడు మీరు పిల్లల్ని తీసుకొస్తారు, ఆ పిల్లోడికి ఏం తాగిపించాలా, ఇంకా సెర్లాగంట అవి ఏమో తినిపిస్తూ ఉంటారు, అవే తినిపించాలా. ఇంకా లేదు అన్నం పెట్టేస్తాము సంగటి పెట్టేస్తామంటే వెళ్ళిపోతారు మచ్చా. అట్లా అనేది ఇంకా అన్న అయితే చిన్న వద్దు, న్యూగా కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఇదైతే. ఇంకా అనుభవం ఉన్న వాళ్ళైతే ఇంకా అది మీ ఇష్టం, అది డిపెండ్స్ అనుభవం. ఇప్పుడు కంటిన్యూషన్ టు దిస్ టాపిక్ వెల్, ఏదైతే ₹1,00,000 మనం షెడ్యూల్ చేసుకున్నాము, చిన్నపాటి రేకులు వేసుకున్నాము, సిమెంట్ రేకులు మాక్సిమం అనుకున్నా కానీ మనకి 8 అడుగుల రేకు వచ్చేసి ₹520-530 వస్తుంది. ఒక ఇటువైపు ఒక 10 వరుస అటువైపు ఒక 10 వరుస అనుకున్నా కానీ 30 అడుగుల షెడ్ వస్తుంది నాకు. మాక్సిమం అంటే ఒక ₹10,000 మనకు సిమెంట్ రేకులు అయితే. ఇది ఒకటి గుర్తుకొచ్చింది, మనకి ల్యాండ్ ఎంత స్క్వేర్ ఫీట్ కావాలన్నా చూడండి, నాకు ఆంపల్ ల్యాండ్ అవసరం లేదు. ఒక మన భాషలో చెప్పాలని చెప్పుకుంటే 1.5 కుంట లేకపోతే 2 కుంటలు ఉంటే చాలు మదనపల్లి అంత దూరానికి. సో 2 కుంటల జాగాల్లో మనం ఆరాంగా ఒక 30 నుంచి 40 పొట్టేలు పెంచవచ్చు. సో ఇలాంటి దానికి నాకు అయ్యే కాస్టింగ్ వచ్చేసి 10,000 నుంచి 12,000 రేకులు ఖర్చు అవుతుంది. పోల్లు తీసుకున్నామని చెప్పుకుంటే అదొక స్క్రాప్ పోల్లు తీసుకున్నా కానీ మనము అట్లీస్ట్ తక్కువ అదొక 20,000 లేకపోతే 22,000 అవుతుంది. ప్లస్ లేబర్ కాస్టింగ్ ఆ ఫిట్టింగ్ ఛార్జెస్ అంతా ఒక 10-12,000 అవుతుంది. మాక్సిమం టు మాక్సిమం ఒక సింప్లిఫైడ్ షెడ్ పెట్టుకోవాలని చెప్పుకున్నాను 50-60,000 అవుతుంది. ఇప్పుడు అలాగే పెట్టి వదిలేస్తే నాకు ఏదన్నా కానీ పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, అది ఇది అని చెప్పుకుంటే దానికి ఒక ఫెన్సింగ్ చేసుకునేకి నేను ఇంకో 40,000 చెప్తాను. అంటే ఓవరాల్గా సింప్లిఫైడ్ షెడ్ ఒక 30 అడుగుల షెడ్ వేసుకోవాలి, వెడల్పు వచ్చేసి ఒక 20 అడుగులు ఉన్నా కానీ చాలు అని చెప్పుకుంటే నాకు ₹1,00,000 లోపల మంచి ప్లానింగ్ చేసుకునేసి స్టార్ట్ చేయొచ్చు. ఇంకో ₹1,00,000 స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ కుంట అంటే మా మదనపల్లి సైడ్ అయితే కుంట అని అంటాం మచ్చా. ఒక కుంట అంటే ఒక 1100 స్క్వేర్ ఫీట్ అన్నమాట. 1100 ఒక 10-20 ఇట్లా పోతుంది. స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1100 స్క్వేర్ ఫీట్ లేదంటే ఒక 1800 స్క్వేర్ ఫీట్ లోపల అయితే చేసుకోవచ్చని అన్న అయితే చెప్తా ఉన్నారు. అంతగానే అవసరం లేదు. నేను ఎందుకు చెప్పానని చెప్పుకుంటే 2 కుంటలు ఉంటే సఫిషియెంట్గా ఉంటుందని చెప్పేసి షెడ్ నిర్మాణం వచ్చేసి మీకు 400 to 500 స్క్వేర్ ఫీట్లో ఉన్నా కానీ చాలు. ఒక 300 జీవాలు 30 జీవాలు 30కి 400 స్క్వేర్ ఫీట్లో షెడ్. దాని సరౌండింగ్స్ లో ఏదన్నా మనం ప్రైరీ ఫెన్సింగ్ చేసుకున్నా కానీ అట్లీస్ట్ దాన్ని క్లీన్ చేసుకోవాలని చెప్పుకున్నా కానీ బయట వదులుతున్నా కానీ కొంచెం ఫ్రీ స్పేస్ అనేది ఉంటుందండి. ఒక 2 గుంటలు మినిమం అండి. 2 గంటలు షెడ్ అంటే ఒక 300 స్క్వేర్ ఫీట్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు చిన్నపాటి షెడ్. మీదే విన్నారు కదా మచ్చా, ఒక 2200 స్క్వేర్ ఫీట్ ఉంటే అన్న కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్తున్నారు మచ్చా. అంతా ఎందుకంటే ఇంకా పక్కన తిరగల కదా మచ్చా, అవి కూడా దాన్ని కూర్చోబెట్టేస్తే ఒకే చోట ఏమైనా కాళ్ళు చేతులు పట్టకపోతాయి మచ్చా. మీరు కూడా ఉండలేరు, ఎవరు మనుషులు కూడా ఉండలేరు. ఇంకా అవి జీవాలు తిరిగేటివి.
దానికి కొంచెం ఫ్రీగా సాయంత్రం పూట వచ్చి అట్లా అక్కడ కొంచెం తినేసి, అంటే లోపల బయట ఫుడ్ అయితే ఏమన్నా ఇంకోటి కూడా వచ్చింది, బయట ఫుడ్ ప్రొవైడ్ చేయొచ్చానా మన బయట ఫుడ్ అని చెప్పుకుంటే ఇప్పుడు నా దగ్గర ల్యాండ్ ఉంది, నేను దాంట్లో గెడ్డి అనేది నాటుకున్నాను. ఆ గెడ్డి అనేది నేను కోసుకొని వచ్చేసి నేను జీవాలకి అనేది పెడుతూ ఉంటాను. అది ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మీ మైండ్లో ఇంకో డౌట్ రావచ్చు, లేకపోతే మీ సబ్స్క్రైబర్స్కి ఫ్యామిలీ దగ్గర ల్యాండ్ లేదు వాళ్ళు చేయలేదు. సో ఇప్పుడు మీరు 2 కుంటలు ఉంటే చాలు అని చెప్పారు, మళ్ళీ గెడ్డికి ఎక్కడ నాటాలి అని చెప్పేసి కానీ మీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అడగచ్చు. దానికి వ్యాలిడ్ క్వశ్చన్ వచ్చేసి చాలా వరకు సక్సెస్ రేషియో అనేది ఒక 2 ml రేషియో కాన్సెప్ట్ లా టీఎంఆర్ దానా అనేది ఉంది, లేకపోతే మనకు సైలేజ్ అని చెప్పేసి ఉంది. ఆ సైలేజ్ బ్యాగ్స్ నథింగ్ బట్ నాకు 7 రూపాయలు ప్రతి కిలోలో దొరుకుతుంది. ఇప్పుడు మీరు గడ్డి మోపు కానీ మదనపల్లి కొనాలని చెప్పుకుంటే 4-5 గడ్డి మోపులు ఉంటాయి, అంటే ఒక కట్ట. ఆ కట్ట అనేది 10 రూపాయలు 12 రూపాయలతో అమ్ముతున్నారు. నేను అదే కానీ ఒక కేజీ సైలేజ్ మొక్కజొన్న తోటి సైలేజ్ ఏదైతే ఉన్నదో ఆ సైలేజే 7 రూపాయలు, కేవలం 7 రూపాయలకు వస్తున్నది అని చెప్పుకుంటే ఒక్కొక్క జీవం మినిమం అని చెప్పుకుంటే కిలోన్నర లేకపోతే 2 కిలోలు తింటుంది, అంటే చిన్నపిల్లలు. ఇప్పుడు బాడీ వెయిట్ కి అట్లీస్ట్ 10% ఫుడ్ కావాలి. ఇప్పుడు 20 కిలోస్ పిల్లలు చెప్పుకుంటే 2 కిలోలు దానా తింటారు. అలాంటి 14 రూపాయలకి మించి మీకు అవ్వదు సైలేజ్ తీసుకున్నారని చెప్పుకుంటే. ఒక పిల్లకి మీరు స్టాల్ ఫీడింగ్ అని తీసుకోవచ్చు. నా దగ్గర పెద్ద జాగా ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు, చిన్నపాటి స్పేస్ లోనే నేను వెల్ మేనేజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ల్యాండ్ ఉంది కాబట్టి నేను గడ్డి అవన్నీ నాటుకున్నాను. దాంతో మనం తీసుకొని వేస్తుంటాము, ప్లస్ మనం సైలేజ్ చేస్తాము. అడిషనల్ గా పొట్టు ఉంది మన దగ్గర, బుడసనగ పొట్టు ఉంది, గోధుమ పొట్టు ఉంది, జొన్నపిండి ఉంది. ఇవన్నీ వచ్చేసి మనం ఆర్గానిక్ గా మనం తినిపిస్తుంటాము. టైంలీ మనం స్టాల్ ఫీడింగ్ చేస్తుంటాము. ఇప్పుడు ఇది లేదు కదా మన దగ్గర ప్లేస్ లేదు, ఇంతసేపు అని అదే తినిపిస్తూ ఉంటాము. మనం ఇంకా బయటికి వెళ్ళేసి ఇంకా గొర్రెలు మేపేవాళ్ళు ఉంటారు, లేదా ఒక మనిషి పెట్టి పోయి గొర్రెలు మేపుకి పంపిస్తాము అనుకుంటారు కదా మచ్చా. అట్లా పోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బయట వేస్టేజ్ అనేది చాలా అయితే ఉంటుంది మచ్చా. ఇంకా దానికి ఎట్లంటే ప్లాస్టిక్ కానీ ఇవి ఏ చెత్త ఇంకా తెలిసిండాలి మీకు, గార్బేజ్ ఎట్లా ఏమంటే తినేస్తాయి. మనం గార్బేజ్ అని చెప్పి అనుకుంటాము, కానీ మనం ఫీల్డ్స్ లో కానీ ఏం మచ్చా అన్న ఇంట్రెస్టింగ్గా చెప్తా ఉంటే వింటా నిన్నారా? నేను మీకు అంత సుఖంగా పనుకొని వెళ్ళినా మచ్చా. ఇంకైతే అన్న చెప్పిందంతా విన్నారు కదా మచ్చా. ఇంకైతే నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది మచ్చా, మీకు ఇక్కడితో వదలను కానీ అన్నతో చాలాసేపు అయితే మాట్లాడాము. ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది, మీకు అంత భిన్న వదలను నేను. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి మచ్చా, మంచి బిజినెస్, ఎప్పుడు కూడా మీకు లాస్ కాదు ఎక్కువ. ఇంకా సరే మచ్చా, ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకేందా రైట్ మాటికి ఎప్పుడెప్పుడో తీసిన వీడియో అనుకుంటారు కదా మచ్చా. అసలు ప్లానింగ్ లేకుండా పోయినా మచ్చా, అసలు ప్లానింగ్ లేకపోతే ఎట్లంటే అట్లా జరుగుతాయి పనులు, అందుకని కంక్లూడ్ అయితే చేయలేకపోయినాను. ఇప్పుడు కంక్లూడ్ అయితే చేస్తున్నాను. ఇంకా కంక్లూడ్ కాదు మచ్చా, ఇది కామానే, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టినా ఇంకా నేను వీడియోకి. నెక్స్ట్ వీడియో అయితే ఉంది చూడండి, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.